హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి షోల్డర్ జారిపోతుందన్నమాట. కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి షోల్డర్ జారుతుంది. చెస్ట్ ఎక్కువగానే ఉంది, నడుము ఎక్కువగానే ఉంది, కానీ షోల్డర్ జారుతుందన్నమాట. షోల్డర్ జారకుండా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని చూడండి. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ఓపెన్ సైడ్ వైపు వేసాను, జెయింటింగ్ నా వైపు ఉంది. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కుట్లకి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, అది వచ్చేసి మనం నడుము పట్టి వేస్తాం కదా, కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకోవాలి. మర్చేసుకొని నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. బ్లౌజ్కి దారాలు చూడండి, ఈ సైజ్ బ్లౌజ్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుందన్నమాట. అంటే ఇంతకుముందు ఒక 2 కుట్టించాను మొన్న రాఖీ పౌర్ణమికి, వరలక్ష్మి వ్రతంకి, అందుకని దారాలు ఉన్నాయి. ఇంక ఇది ఒకటి కుట్టిస్తే అయిపోతుంది అనమాట. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం అనమాట. 1 ఇంచ్ అనేది ఇప్పుడు మన మిడిల్లో డాట్ ఉంది కదా, ఈ టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్. ఈ 1 ఇంచ్ వచ్చేసి ఇప్పుడు నేను వేలు పెట్టాను కదా, ఆ 1 ఇంచ్ వచ్చేసి ఇక్కడ డాట్ వేయడానికి అనమాట. మనం డాట్ వేసేందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు. ఇప్పుడు చూడండి, మీకు కనిపించట్లేదు కదా, క్లియర్గా పెడతాను చూడండి. ఇక్కడ ఈ విధంగా హైట్ వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే పైన కూడా మనం షోల్డర్ దగ్గర కుట్టు వేసినప్పుడు హైట్ తగ్గకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇక్కడికి ఒక లైన్ కొట్టేసుకొని ఇప్పుడు మనకు బ్లౌజ్లో కావాల్సింది మెయిన్గా తీసుకోవాల్సింది చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ చూడండి, నేను తీస్తున్నాను ఇప్పుడు మీకు. ఇలా ఫ్రంట్ పార్ట్ ఉక్స్ సైడ్ ఉంటుంది కదా, బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత ఉందనేది చూసుకోండి. ఈ విధంగా మరి ఫ్రంట్ పార్ట్లో ఈ సైడ్ చూస్తే సెట్ అవుతుందంటే ఖచ్చితంగా సెట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు 11 ఇంచుల దాకా వచ్చిందనమాట. కొంచెం లాగితే 11 వచ్చింది. నేను 11 ఇంచులు పెట్టాను అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ షోల్డర్ జారిపోతుంది. అంటే చంక కింద కూడా లూజ్ ఉంటుంది బ్లౌజ్ అనమాట. అందుకని చెప్పేసి ఇది కాదు అని చెప్పేసి నేను మళ్ళీ చెక్ చేస్తే నాకు 10.5 వస్తుందండి. లాగకుండా చెక్ చేస్తే బ్లౌజ్ బాగా పాతగా అయిపోయింది కదా, ఇంకా నేను 10.5 ఇంచులు పెట్టేశాను అనమాట. మనకు చెస్ట్ షోల్డర్ జారుతుంది అంతా బాగుంది అనుకుంటే ఒకసారి చంక కింద కూడా చెక్ చేసుకోవాలి బ్లౌజు ఏమైనా లూజ్ ఉందా అని చెప్పేసి. చూడండి, ఇక్కడ నేను చెస్ట్ లూజ్ వరకు 11.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసి లైన్ వేసాను కదా, నడుము లూజ్ ఎంత ఉందనే చెక్ చేస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనకి 40 ఇంచెస్ ఉంది, చెస్ట్ వచ్చేసి 44 ఉంది, పెద్ద సైజ్. ఇంకా నేను ఇక్కడ ఏం మార్పు చేశాను, చంక కింద చెస్ట్ లూజ్లో 1 ఇంచ్ తగ్గించేసాను. 11 వచ్చింది, 10.5 హాఫ్ ఇంచ్ తగ్గించేసాను, 10.5 పెట్టేసుకున్నాను. ఎందుకంటే చంక కింద లూజ్ ఉంటే కూడా బ్లౌజ్ జారుతుంది కాబట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ మార్కింగ్ వేసేసాను. వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి వేసాను. పైకి ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మార్పు చేస్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర మామూలుగా అయితే 40 ఇంచెస్ అంటే 2.5 వరకు తీసుకోవచ్చు, 3 ఇంచుల వరకు కూడా తీసుకుంటారు. నేనైతే 2.5 తీసుకుంటాను నా మెథడ్లో, కానీ ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను. కింద వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను, పైన వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. కింద ఎక్కువ నెక్ బ్రాడ్గా వేసుకున్నారనుకోండి 3 ఇంచుల వరకు, పైన నేను 2.5 అట్లా తీసుకుంటాను అనమాట. చూడండి, ఇక్కడ నేను పైన వచ్చేసి 2.5 తీసుకున్నాను, కింద వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను అనమాట. వీళ్ళకి ఇంకా షోల్డర్ జారమన్నా కూడా జారదు బ్లౌజ్కి. చూడండి, ఇప్పుడు భుజం వచ్చేసి ఎంత ఉందో అంత పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. అలాగే చంకదింపు సైజ్ ప్రకారం చూడండి, కింద హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసాం కదా, అక్కడి నుంచి పైకి వచ్చిన దానికంటే కొంచెం ఒక 1/4 ఇంచ్ పైకి. మళ్ళీ ఇక్కడ కూడా స్టిచ్ వేస్తాం కదా, ప్రతి ప్లేస్లో స్టిచ్ కోసం క్లాత్ అనేది ఉంచుకోవాలి, కుట్ల కోసం క్లాత్ అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంకదింపు మార్కింగ్ పెట్టాం కదా పై వైపున, ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ బాక్స్ షేప్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ చంక దగ్గర చూడండి 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకొని నెక్ రౌండ్ అనేది తిప్పాలి. చూడండి, ఇలా తిప్పేసాం కదా. ఇప్పుడు మరి సైజ్ బ్లౌజ్కున్న ఆమ్ రౌండ్, మనం వేసిన ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే చంక లూజు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కాదు, బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు టైట్ కుట్టు వరకు ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే నాకు 9 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేస్తున్నాను. కుట్టు వేస్తాం కదా, కుట్టుకు వదిలేసుకొని అక్కడి నుంచి టేప్ పెట్టి చూడండి, టేపును లాగకూడదు, ఫ్రీగా పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా టేప్ ఫ్రీగా పెట్టుకుంటూ తిప్పుకుంటూ రావాలి. చూడండి, మనకు 9 ఇంచులు అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా.
మీకు ఇక్కడ నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, మనకు 9 ఇంచుల ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేసింది. మనం బ్లౌజ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయగలిగితే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కుడతామన్నమాట. ఇప్పుడు చూడండి, షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి వెడల్పు అనేది ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలి కింద. కొంతమంది సన్నగా వేస్తుంటారు. చూడండి, పొడవు వచ్చేసి 3.5 లేదా 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు. ఇది నెక్ లూజుని బట్టి ఉంటుందన్నమాట. నెక్ ఎక్కువగా కిందికి ఉందనుకోండి కొంచెం చిన్నగా వస్తుంది, నెక్ ఎక్కువగా పైకి ఉందనుకోండి కొంచెం పెద్దగా వస్తుంది బ్యాక్ డాట్ అనేది. ఇప్పుడు చూడండి, నేనైతే మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మొత్తం చుట్టూరా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఇంత పర్ఫెక్ట్గా కట్ చేయగలగాలి. ఇక్కడ నేను ఏం మార్పులు చేశాను, ఇక్కడ షోల్డర్ జారకుండా అంటే నెక్ దగ్గర నెక్ విడ్త్ అనేది తక్కువ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ అనేది 1 ఇంచ్ తగ్గించాను అనమాట. బ్లౌజ్ బాగా సాగిపోయింది. ఇంకొకటి వాళ్ళకి షోల్డర్ జారుతుంది, అంటే చంక కింద లూజ్ ఉన్నప్పుడు కూడా జారుతుంది కాబట్టి. చూడండి, ఇక్కడ నడుము దగ్గర క్రాస్గా బ్యాక్ డాట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు, 1/2 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది అనమాట. క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయాలి. తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుందాము. చూడండి, అయిపోయింది. మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం కట్ చేయాల్సింది బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసామనుకోండి ఫ్రంట్ అదే వస్తుందండి పర్ఫెక్ట్గా. చాలామందికి ఫ్రంట్లో డౌట్స్ ఉంటాయి, కానీ బ్యాక్ అనేది మీరు పర్ఫెక్ట్ కట్ చేయండి. ఫ్రంట్లో మీరు మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా కుదురుతుందనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ 1 సైడ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, 4 ఫోల్డింగ్స్గా వేసాను. కొంచెం ఒక పొర అనేది ఎక్స్ట్రాగా ఉంది, నేను అది కటింగ్లో తీసేస్తానమాట. చూడండి, ఫస్ట్ కింద హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, చూస్తారు కానీ లైక్ ఇవ్వరు. చూడండి, నేను ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్లకు వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది లోడింగ్ పద్ధతి, లోడింగ్ చేస్తాను. హెమ్మింగ్ అయితే హెమ్మింగ్కి ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ పెట్టుకుంటాను. ఇక్కడ కస్టమర్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి 1/2 హ్యాండ్స్ ఇచ్చింది, నేను పెట్టేది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. కింద 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకున్నాను, పైన 1/2 ఇంచ్ కుట్లకు కలుపుకొని 10.5 ఇంచుల పొడవు తీసుకున్నాను. చంకదింపు అనేది ఫుల్ హ్యాండ్కి 3.5 ఇంచులు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 9 ఇంచులు ఉంది. చూడండి, ఈ చివరికి వచ్చింది. నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది. ఇంకా హ్యాండ్ లూంజు నేను అంజాదాగా పెట్టేశాను అనమాట. కుట్టేటప్పుడు చూసుకుంటున్నది. షోల్డర్ దగ్గర చూడండి, 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసి డౌన్ ఇస్తున్నాను. నేను హ్యాండ్ లావుని బట్టి ఈ డౌన్ ఇస్తుంటాను అనమాట. అంటే సన్నగా ఉంటే 1 ఇంచ్కి, కొంచెం లావుగా ఉంటే 1.5 ఇంచ్కి, మరీ ఎక్కువగా లావు ఉన్నారనుకోండి 2 ఇంచుల నుంచి డౌన్ ఇస్తాను. హ్యాండ్ లావుని బట్టి ఇక్కడ డౌన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్ ఈ విధంగా కరువు తిప్పేశాను కదా, ఇప్పుడు నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి, మనకు ఈ కరువులు తిప్పడాలు, ఇలా మార్కింగ్ వేసుకోవడాలు ప్రాక్టీస్ చేయాలన్నమాట. హ్యాండ్ పర్ఫెక్ట్గా కట్ చేయడానికి చాలామందికి హ్యాండ్ పర్ఫెక్ట్గా కట్ చేయడానికి రాదు, అందుకే ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. కరెక్ట్గా కట్ చేయగలగాలి. చూడండి, ఎక్స్ట్రాగా ఒక పొర ఉంది కదా, తీసేస్తున్నాను. నేను ఇంక ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ లోతు అయితే తీయట్లేదండి. చూడండి, నాకు క్లాత్ పడుతుంది. ఇక్కడ క్లాత్ వేసిన తర్వాత కర్వ్ అనేది తీస్తాను. షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఎలా తీస్తాను అనేది ఇక్కడ మీకు మార్కింగ్ వేసి అయితే చూపిస్తాను. చూడండి, షోల్డర్ దగ్గర చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి చంకకు టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచు లోతు వచ్చేసట్టు తీయాలన్నమాట. స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసి 3/4 ఇంచు లోతు, చివరికి వచ్చేసి మళ్ళీ సన్నగా ఉండాలి. అంటే ఇది పెద్ద సైజు కాబట్టి 3/4 ఇంచు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలా కట్ చేసుకోవాలి. నేనైతే జాయింట్లు వేసిన తర్వాత లోతు తీస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీద్దాం. మీటర్ లైనింగ్ ఇచ్చారండి కస్టమరు, అయినా సరిపోవట్లేదు, కొంచెం జాయింట్స్ అనేది పడతాయి ఇక్కడ. చూడండి, ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి క్లాత్ని. మనకి ఏమైనా జాయింట్స్ పడితే నెక్ సైడ్ కాకుండా సైడ్ వైపు, చంక సైడ్ కానీ సైడ్ కుట్ల వైపు జాయింట్స్ పడేటట్టు చూసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి ఏంటి, ఉక్సు సైడ్ అలా జాయింట్స్ పడితే బాగుండదు అనమాట. సైడ్ వైపుకి వచ్చింది అనుకోండి కుట్లు అనేటివి, అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే కుట్టినప్పుడు సైడ్కి వెళ్ళిపోతాయి, కుట్లు అనేది సైడ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూడడానికి. చూడండి, నాకు ఇక్కడ చంక దగ్గర చిన్న ముక్క అయితే పడుతుంది. చూడండి, నేను వీలైనంత క్రాస్గా వేసేసాను. అంటే ఫుల్ క్రాస్ అయితే కాదు, ఇది మామూలు క్రాస్ అనమాట. ఎందుకంటే బ్లౌజ్ పీస్ నాకు లైనింగ్ సరిపోవట్లేదు. అలాగే మెయిన్ క్లాత్లో కూడా ఫుల్ క్రాస్ రాదనమాట, వీళ్ళు ఎక్కువగా లావుగా ఉంటారు కాబట్టి. ఈ విధంగా ఓపెన్స్ ఉండే వైపు చంక భాగం వేసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని, మనకు నెక్ బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి
కొంచెం పైకి మార్కింగ్ వేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలో నీట్గా చుట్టూరా మార్కింగ్ వేసేయాలి. ఫస్ట్ వేసేసిన తర్వాత ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ చివరన నాకు కొద్దిగా క్లాత్ అనేది జెయింట్ పడుతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను, అంత క్లాత్ జెయింట్ పడుతుందని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ వచ్చేస్తుంది అన్నాను కదా. ఫ్రంట్లో మెయిన్గా తీసుకోవాల్సిన కొలత ఫ్రంట్ హైట్, చెస్ట్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇక్కడ చూడండి, కుట్టిన తర్వాత వీళ్ళకి 13 ఇంచుల పొడవు ఉంది. ఫ్రంట్ హైటే 13 ఇంచులు ఉందంటే మీరు బ్లౌజ్ పొడవు అనేది ఎంత ఉంటుందంటే 16 ఇంచులు ఉంటుందండి. కుట్టిన తర్వాత బ్లౌజ్ పొడవు ఖచ్చితంగా 16 ఇంచులు ఉంటుంది. చూడండి, ఫ్రంట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు. నేను 13.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఖర్చు కావాలి మనకు కుట్టడానికి. పై ఖర్చుతో కలిపి చూసుకుంటే 13 ఇంచులు వచ్చింది, కింద ఖర్చు కోసం చూసుకున్నాం. ఇప్పుడు ఈ సైడ్ కుట్ల వైపున చూడండి, సైడ్ కుట్ల వైపున మనం ఫ్రంట్ హైట్కి ఒక మార్కింగ్ పెట్టాం కదా, సైడ్ కుట్ల వైపున ఇలా ఇక్కడ క్లాత్ పడుతుంది చూడండి, అక్కడి నుంచి ఆ కింది వరకు చెక్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు ఇక్కడ అర్థం అవుతుందో లేదో, అక్కడ ఏదైనా క్లాత్ పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫ్రంట్ హైట్ వచ్చిన దగ్గరకు ఒక మార్కింగ్, ఈ సైడ్ కుట్ల దగ్గరకు వచ్చిన ఒక మార్కింగ్ పెట్టేసి లైన్ వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ నెక్ చూసుకోవాలన్నమాట. కాజాపట్టి సైడ్ చూసుకోకూడదు. ఈ ఫాల్ పెట్టి చూపిస్తాను ఎంత జెయింట్ పడుతుందని. అంత ముక్క అయితే జెయింట్ పడుతుంది నాకు. ఇప్పుడు మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అది ఉక్స్ సైడ్ మాత్రమే చూసుకోవాలి. మనం కాజా సైడ్ చూసుకుంటే 1 ఇంచ్ నెక్ ఎక్కువ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా రౌండ్ తిరిగే వరకు ఎంత ఉందనేది బ్లౌజ్ని ఫస్ట్ ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్ తిరిగే వరకు ఎంత ఉందనేది చూసుకోండి. చూడండి, దగ్గర నాకు 7 ఇంచెస్కి కొద్దిగా తక్కువ ఉందన్నమాట. లేదంటే ఇలా స్కేల్ ఉందనుకోండి, మీరు బిగినర్స్ మీకు రావట్లేదు అనుకుంటే ఇలా స్కేల్ అడ్డంగా పెట్టి చెక్ చేసుకోండి. చూడండి, 7 ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉంది. ఇంకా అదే మనం ఇక్కడ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టేసి నెక్ రౌండ్ తిప్పేసుకోవడం. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి చూడండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకుందాం. కుట్టిన తర్వాత 4 ఇంచులు ఉందండి, చూస్తున్నారు కదా. క్రాస్ బెల్ట్ వరకు నేను ఇంకా 1 ఇంచ్ యాడ్ చేస్తాను దీనికి. 5 ఇంచులు పెట్టేసి క్రాస్ షేప్ అయితే చేసుకుంటాను ఇలా ఫ్రంట్కి. ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్ వరకు అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్ వరకు పెట్టుకుంటే కొన్నిసార్లు ఎక్కువ తక్కువలు అవుతుంటాయి ఉక్సులు సరిగ్గా పెట్టకపోతే. చూడండి, ఇప్పుడైతే డాట్స్ ఈ సైజ్ పెద్ద సైజ్ కదా, స్టార్టింగ్ నుంచి 3 ఇంచులకి డాట్ పాయింట్ అనమాట. ఫస్ట్ డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులే ఇస్తున్నాను ఇక్కడ నేను. 3 ఇంచుల వరకు కూడా ఇచ్చుకోవచ్చు, కానీ కస్టమర్కి ఏవి బ్రాడ్గా వేయరు కాబట్టి 2 ఇంచుల గ్యాప్. పొడవు వచ్చేసి 3 ఇంచుల పొడవు వేస్తున్నాను. చూడండి, పొడవు మారిందనమాట. ఇప్పుడు 2.5 అంటాను కదా, ఇక్కడ 3 ఇంచుల పొడవు వేస్తాను. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో మనం మెయిన్ డాట్ వేసేస్తే సైడ్ కుట్ల వైపు డాట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, చంక దగ్గర ఈ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచు లోతు అనేది ఖచ్చితంగా తీసేసుకోవాలన్నమాట, ఫ్రంట్లో ముడతలు లేకుండా బ్లౌజ్ ఉండేందుకు. ఇప్పుడైతే మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, మీరు ఈ విధంగా ప్రతిదీ కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ కట్ చేసి కుడితే మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. కుట్టే విధానం అందరూ ఒకే విధంగా ఉంటుందండి, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. కాకపోతే మాత్రం కటింగ్లోనే రకరకాలుగా కట్ చేస్తూ ఉంటారు కదా, ఎవరి స్టైల్లో ఎవరికి వాళ్ళ సెట్ అవుతుందో ఆ విధంగా కట్ చేస్తూ ఉంటారు. నా స్టైల్ అయితే ఇది. ఖచ్చితంగా బ్లౌజ్ అనేది ఎంత పెద్ద సైజ్ వచ్చినా ఎంత చిన్న సైజ్ వచ్చినా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఇక్కడ చంక దగ్గర అయితే చిన్న ముక్క జెయింట్ పడుతుంది, వేసేయాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకు ఉక్స్ సైడ్ ఎంత పడుతుంది, సైడ్ కుట్ల వైపు ఎంత పడుతుందని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. నేను ఈ సైజుకి ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటాను, సైడ్ వైపుకి వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటాను, సరిపోతుంది. ఈ విధంగా అయితే క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదనమాట, చూసి వెళ్ళిపోతున్నారు సైలెంట్గా. చివరి వరకు చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, కరెక్ట్గా చెప్పానా లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది. చూడండి, ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ.